స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు అనుగ్రహించిన మంచి రోజును బట్టి దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, దేవుని ప్రేమ ఆమేన్ మారలేని ప్రేమ అనమాట. అంటే నిత్యమైన ప్రేమ, యేసే ప్రేమ నిత్యమైన శాశ్వతమైన ప్రేమ అనమాట. హల్లెలూయా స్తోత్రం. ఆ ప్రేమతో జీవగల దేవుడు ప్రియులారా మనల్ని అందరిని కూడా ప్రేమించిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. మనం ఎంతో సంతోషంతో ఉండాలి. జీవగల దేవుడు తోడుగా ఉన్నవారంగా మనం ఉన్నామన్నమాట. జీవగల దేవుడు సువార్త వినేసిన పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మలైన జీవం కలిగిన దేవుడు మన తోడుగా ఉన్న కాబట్టి మనం ఇప్పుడు ఎంతగా ఆనందించాలి. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప జీవం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండడం అంటే మన గొప్ప సంతోషం. మనం చూస్తున్నది కొందరు ప్రార్థన చేస్తారు, చక్కని కొన్ని విషయం కొరకు ప్రార్థన చేస్తారు. కొందరు మనం చూసినట్లయితే స్వస్థ కొరకు ప్రార్థన చేస్తారేమో, కొందరు డబ్బు కొరకు ప్రార్థన చేస్తారేమో, కొందరు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారేమో, కొందరు పిల్లలు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తారేమో, లేదంటే మంచి జోబు కొరకు ప్రార్థన చేస్తారేమో. కాబట్టి ఆ ప్రార్థన ఆలగించి దానికి జవాబు పొందినప్పుడు మనకు ఎంతో సంతోషం పరిగెత్తారు, ఎంతో సంతోషం. చాలా సంవత్సరాల నుండి రోగాలతో బాధపడుతున్న వ్యక్తిగా ఉన్న వ్యక్తి యేసే నన్ను బాగు చేయమని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలగించి స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తికి చాలా సంతోషం. అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కుంటివాడుగా ఉన్న వ్యక్తి, దాదాపు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి, పుట్టినప్పుడు ఉండే అసహాయాలు ఉన్నా. కాబట్టి ఆ వ్యక్తి స్వస్థ పొందిన తర్వాత మనం చూడవచ్చు, ఎంతో గంతులు వేసుకొని ఎంతో సంతోషంతో ఆరాధించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుడు ప్రియులారా నా ప్రార్థన, మీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. ఆలగించిన ఎన్నో విషయాలు మనకు ఉంది. ఇప్పుడు మనం దేవుని స్తుతించాలి, ఎక్కువ ఆరాధించాలి, అంటే సంతోషంతో మనం స్తుతించాలి. ఇంకా మనం చూసిన జోబు లేని వరకు దేవుడు జోబు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం. హల్లెలూయా. కొందరేమో గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. కొందరేమో ఫలానా మంచి పెద్ద అంటే మంచి కంపెనీలో జాబ్ దొరకాలని ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి ఆ ప్రార్థన ఆలగించిన తర్వాత ఇప్పుడు ఎంతో సంతోషం, అప్పుడు మనకు చాలా సంతోషం. అలా కొందరు ప్రియులారా మనం చూడవచ్చు, పిల్లలకు చక్కని సాటిన సహారి కావాలి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఆ సహారి వారి జీవితంలో అడుగుపట్టినప్పుడు, అదే కదా మ్యారేజ్ మనం చూసాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సాటిన సహారి, ఆ పార్ట్నర్ వారి జీవితంలోనికి ఆ వధు గాని లేదంటే వరుడు గాని వచ్చినప్పుడు వారు ఎంతో సంతోషంతో వారు ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే ప్రియులారా, కాబట్టి అలాగే ఎన్నో ప్రార్థనలు మనం ఆలోచించిన కొరితే మనం ఎంతో సంతోషంతో ఉన్నాం. అలాగే ప్రియులారా, సువార్త రక్షణ పొందినప్పుడు మనం చూసినట్లయితే గొప్ప దేవుడు, జీవం గల దేవుడే పరిశుద్ధాత్మ వలన మనతో కలిసి నివాసం చేయడానికి లేదంటే మనతో పాటు ఉండడానికి వరకు జీవం గల దేవుడు చేస్తామన్నమాట. కాబట్టి మనం ఎంతగా ఆనందించుకోవాలి, ఎంతగా ప్రియులారా మనం ఆనందించుకోవాలి. కాబట్టి కీర్తనలు 34వ అధ్యాయము 1వ వచనములో భక్తులు చెప్తున్న మాట ఇలాగుంది: నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మన నోటిలో జీవగల దేవుని యొక్క సుధలు, ఆరాధనలు ఎల్లప్పుడూ దేవుడు మనం ప్రార్థన ఆలగిస్తాడు, ఖచ్చితంగా ఆలగిస్తాడు. యేసు నామములో ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్న ప్రతి వాక్యానుసారంగా వాగ్దానాలు వాళ్ళకి మనం ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన తప్పకుండా జీవంగా దేవుడు ఆలగిస్తాడు. కాబట్టి అలాగే ప్రభు ప్రియులారా మన జీవితంలో ప్రార్థనలకు ఎన్నో విషయాలకు దేవుడు జవాబిచ్చాం. ఇంకా కొన్ని విషయాలు మీ జీవితంలో ఉండవచ్చు, దానికి కూడా దేవుడు యేసు నామములో జవాబు అనుగ్రహించినాక హన్న గురించి మనం చూడవచ్చు. హన్న ఆమె చక్కని ఒక కుమారుని కావాలి అని ప్రార్థన చేస్తుంది. మందిరంలో వెళ్ళి ప్రార్థన చేశారు. ఇందులో మనం చూసినట్టే పెన్నె పిల్లలు ఉన్నారు కాబట్టి హన్నను అంత
పట్టించుకోలేదనమాట. ఎందుకంటే నాకు పిల్లలు, నీకేమో పిల్లలు లేదు కాబట్టి అదొక నింద అనమాట, ఒక అపమానం అన్నారు. కానీ హన్న బాధపడాం. కానీ తన భర్త ప్రియులారా హన్నాను ఎక్కువ ప్రేమించామన్నమాట. హన్నతో చెప్పిన ఆ మాట ఉంది, తన భర్త చెప్తారు 10 మంది పిల్లల కంటే సోతనం నేను నీకున్నా కదా అంటే అంత లోతుగా ప్రేమించామన్నమాట. తన భర్త తన భార్యను అంటే హన్నను ప్రేమించామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే ఆ భర్త లోటు మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసే దేవునికి స్తోత్రం. మంచి వారు అలాగే అనమాట, పొదువులు తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు, లోటు తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పెళ్లి విందులో ప్రియులారా మన యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఆ పొదువు ఆ ప్రభు తీర్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అన్నగాని తన భర్త తన ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా తర్వాత అస్సలు ప్రియులారా మనం చూస్తుంది పొదువ తీర్చబడినది మనం చూసినట్టే అన్న జీవంగల దేవునితో మాట్లాడేమనమాట. ప్రభు నా ప్రార్థన మీరు ఆరగించారు, నాకు జవాబు ఇవ్వాలి. ఒకటి ప్రియులారా కన్నా మందిరములో వెళ్ళే ఎలాగ ప్రియులారా ఈ ప్రార్థన ఈ మీటింగ్ లో పాల్గొంటున్న యేసునామములో మీ యొక్క ప్రతి అవసరంలో యేసునామములో దేవుడు అద్భుతంగా దేవుడు తీర్చినాడు. ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం, హన్నా చాలా బాధతో ఏడ్చుకొని ఉన్నా. అది చూసిన ఆ యాజకుడు కూడా ఏలి కూడా మనం చూసినట్టే తప్పు పట్టేమన్నమాట కొద్దిగా. ఎందుకంటే ఆమె ఎక్కువ ఏడ్చుకొని ఎక్కువ బాధతో ఉన్నా కాబట్టి ఆమె ఏదైనా ఒకవేళ మద్యం రాగి అంటే అవకాశాలు ఉన్నారేమో అని యాచకుడు తప్పు పెట్టా. కానీ ఆయన కానీ కన్నా చెప్పామన్నమాట, నేను చాలా బాధతో ఉన్నా, నేను చాలా బాధతో ఉన్నా కాబట్టి నేను నా హృదయం అంతా కూడా దేవుని చేతిలో కుమ్మరిస్తున్నాను అనమాట. కీర్తన 34 అధ్యాయంలో ఇప్పుడు ఇలా 18 మనం చూడవచ్చు. విరగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, విరగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. కొందరు ప్రార్థన కొన్ని విషయాలకు ప్రార్థన చేసి నిన్న ఒక సిస్టర్తో మాట్లాడారు. వారు హృదయం విరిగి నలిగిన హృదయంతో చాలా బాగున్నాం అనమాట. ఒకరికొరకు ఆమె షూరిటీ నిలబడేమనమాట. దాదాపు 3 lakhs కంటే ఎక్కువ ఇప్పించామన్నమాట అప్పు ఇచ్చే వారి నుండి వడ్డీకి. కానీ ఆ తీసుకున్న వ్యక్తి కరెక్ట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈమె దగ్గర వచ్చి అందరూ అంటే అప్పు ఇచ్చేవారు వచ్చి అడుగుతున్నారన్నమాట, ఇవ్వు అని. ఆమెమో చాలా బాధతున్నా. కాబట్టి విరగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అంటే మంచి మనసు కలిగి ఇచ్చామన్నమాట. మంచి మనసు కలిగి సహాయం చేస్తాను. కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు విరిగిన హృదయము గల వారికి, నలిగిన హృదయం కలిగిన వారికి జీవంగల దేవుడు చాలా దగ్గర ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని విషయాన్ని బట్టి మీరు చాలా బాగుతున్నాము ఏమో, మీరు ఏడ్చున్నారేమో, కానీ జీవంగల దేవుడు దగ్గర ఉన్నాం. దేవునికి దేవుడు చిన్న సహాయం చేస్తాడు. ఇప్పుడు హన్న దేవునితో ప్రార్థన చేశాం. తర్వాత దేవుచునుడు ఆశీర్వాద మాట పలుకుతున్నాయి. వచ్చే సంబలిసడం నీకు దేవుడు చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించినాక, నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించినాక జీవంగల దేవుడు అని ఒక మాట పలికి పంపిస్తారన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఆమె అద్భుతం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. చాలా సంబరస్ నుండి ఆమె బాధతో ఉన్న ఆమె బాధ తీర్చబడినట్టు చక్కని బాబును ఎత్తుకొని దేవుని స్తుతించే అనుభవం ప్రియులారా మనం చూడవచ్చు. అది మాత్రం కాకుండా తర్వాత ప్రియులారా దేవుడు ఆమె అనుగ్రహించిన తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన కృతజ్ఞత తగ్గిపోలేదన్నమాట. కొందరు మనం చూసినట్లయితే దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం చాలా మంచిది. జవాబు పొందిన తర్వాత కొందరు 2 విధంగా ప్రియులారా మనుషులు చూడవచ్చు. కొందరేమో ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి దేవునితో ఇంకా దగ్గరే ఉండినట్టు మనం చూడవచ్చు. కొందరేమో ఆ జవాబుతోనే ఇంకా వారు నాకు జవాబు వచ్చింది కదా, ఇంకా నేను ఎందుకు రావాలి, నాకైతే జవాబు వచ్చింది కదా, ఆశీర్వాదం నేను పొందాను కదా, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలి. కొందరు అలాగే వెళుతున్న వారు ఉన్నారు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలగించారు కదా, నా ప్రార్థన ప్రభు నన్ను చూసాం కదా, నాతో కరుణ చూపాం కదా, నా నిందను నా అపమానాన్ని
జీవం కలిగిన దేవుడు తీసివేశాం కదా అని కృతజ్ఞత కలిగి ఇంకా ప్రభుత్వం చాలా క్లోజ్ గా బ్రతారు. అలాగే బ్రతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారు ఇంకా ఊహించలేని దేవునిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వారు నడిపిస్తారు. వారిని జీవం కలిగిన దేవుడు ప్రియులారా ఊహించలేని దేవునిలోనికి జీవం కలిగిన దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కృతజ్ఞత కలిగిన హృదయం చాలా చాలా ప్రాముఖ్యమైన అన్నమాట. కాబట్టి దేవుడు ఆ కృప మనకు అందరికీ అనుగ్రహించినాక దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయం, దేవునికి స్తోత్రం అంటే థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఇప్పుడు కాబట్టి మనం చూస్తుంటే కొన్నిసారి మానవులు అంటే లేదంటే మనుషులు మనకు హెల్ప్ చేస్తారు. వారు కూడా మనం కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి. దేవుడు కూడా ఇప్పుడు ఇలా మనకు సహాయం చేస్తాడు. దేవుని కూడా మన కృతజ్ఞత చెల్లించాలి, అంటే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవా మీరు చేస్తున్న మేలుని బట్టి దేవా మీకు స్తోత్రం. కాబట్టి ఈ కీర్తన 34:1 మనం చూడవచ్చు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఆమేన్. కీర్తనగారుడు ఆ భక్తులు హృదయం ఆమేన్ ప్రేమతో ఆ కృతజ్ఞతతో ఆమేన్ నుండి పొర్లుతాను అనమాట. అందుకొరకే ఆమేన్ ప్రార్థన ఇప్పుడు ఆరాధనగా శుద్ధిగా మార్చబడాను అనమాట. శుద్ధిగా ఆరాధన. కాబట్టి మన ప్రార్థనలు శుద్ధిగా మార్చబడినాక, ఆరాధనగా మార్చబడినాక హల్లెలూయా ఎంత గొప్ప అనుభవం ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండే వారు ఊహించలేని దేవుని తప్పకుండా అనుభవిస్తారు ప్రియులారా. అదే బైబిల్లో రాయబడింది, అడుగు వాటినట్టు కంటే ఊహించి వాటినట్టు కంటే ఎక్కువ గొప్ప దేవుళ్ళు కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారు అనుభవిస్తారు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. ప్రత్యేక ప్రియులారా దేవుడు చేస్తున్న మేలుని బట్టి మనం ఆరాధించినప్పుడు బైబిల్లో రాయబడింది, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అనమాట, పొంగి పారుతాయి అనమాట. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ఎక్కువ రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని శక్తి ఎక్కువ రిలీజ్ అవుతుంది. ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వారు, దేవుని స్తుతిస్తున్న వారు, దేవుడు వేసిన మేలుని బట్టి ఆరాధిస్తున్న వారు కొందరిని మనం చూడవచ్చు. వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి అనమాట. దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంకా అద్భుతాలు, ఇంకా ఆశ్చర్యకార్యాలు, ఇంకా సూచకార్యాలు, ఇంకా గొప్ప గొప్ప విషయాలు ఇంకా జరుగుతాయి అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 34 కీర్తనలు ప్రియులారా మనం చూసినట్లయితే ఒక ప్రశ్న ఉంది. ఒక ప్రశ్న ప్రియులారా మనం చూడవచ్చు. 12వ వచనంలో ఒక ప్రశ్నగా వాక్యం రాయబడి ఉంది. మృదు గోరు వాడబడైనా ఉన్నాడా? మృదుగా గోరు వాడబడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు మృదుగా గోరువాడెవడైనా ఉన్నాడా? ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే, డస్ ఎనీవన్ వాంట్ టు లివ్ ఏ లైఫ్ దట్ ఈస్ లాంగ్ అండ్ ప్రాస్పరస్? అంటే ఎవరైనా దీర్ఘాయుస్సు కలిగి సమృద్ధి అంటే మంచి స్థాయిలో ఉండడానికి ఎవరైనా కోరుతున్నారని అడుగుతున్నాను అనమాట. ఎవరైనా కోరుతున్నారు? దేవునికి స్తోత్రం. మనందరం అది కోరుతున్నాం అనమాట. హల్లెలూయా. మనందరం కోరినది, ప్రభువా నాకు దీర్ఘాయుస్సు కావాలి. దీర్ఘాయుస్సు మాత్రం కాదు, ఉన్న బ్రతుకు ఆరోగ్యంతో బ్రతకాలి. ఉన్న బ్రతుకు ఆత్మలో మన యేసుక్రీస్తు లాగా పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, పరిశుద్ధాత్మ ఫలతో నింపబడి, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి, పరిశుద్ధతో నింపబడి, దేవ జ్ఞానంతో నింపబడి, దేవుని యొక్క జీవంతో నింపబడి, దేవుని యొక్క మహిమతో నింపబడి, అవును కదా, దేవుని యొక్క ప్రేమతో నింపబడి, దేవుని యొక్క ఆనంద తైలంతో నింపబడి, దేవుని యొక్క సమాధానంతో నింపబడి బ్రతకాలని మనకు అందరికీ కోరిక, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కోరిక విషయంలో క్రీస్తునందు తీర్చబడతాయి అనమాట. క్రీస్తునందున్న మనకు ప్రియుల ఆత్మ సంబంధమైన ప్రియుల ఆ కోరికలు తప్పకుండా తీర్చబడతాయి అనమాట. ఉంటే మాట మాత్రం కాదు, ఆ కోరికలు తీర్చబడతాయి. ఎందుకంటే క్రీస్తులో అది ఉంది అనమాట. మనం చెప్పిన ప్రతి దానికి జవాబు క్రీస్తులో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ అడుగుతున్నాం అనమాట, పరిశుద్ధ గ్రంథం అడుగుతున్నాం అనమాట, పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాం, బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు, మేలు పొందాలి, మేలు నొందుచు అనేక దినములు అంటే లాంగ్ లైఫ్, అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా అని అడుగుతాను. అంటే దీర్ఘాయుస్సు, అలాగే సమృద్ధి, ప్రాస్పరస్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట రాయబడింది. Does anyone want to live a life that is long and prosperous? ఇప్పుడు ప్రాస్పరస్ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇప్పుడు కొందరు చెప్తున్నారు ప్రాస్పరస్ లేదు చెప్తున్నారు,
బైబిల్లో మీరు అలాగే బ్రతకడానికి కోరిక ఉందని అడుగుతున్నాం. ప్రోస్పరస్ ఉన్నట్టు కూడా బైబిల్లో ప్రియులారా మనం చూడొచ్చు. అంటే సమృద్ధి అనుభవం. కాబట్టి ప్రియులారా మనం ఆర్గ్యుమెంట్స్ మనకు వద్దు, కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన దేవుల్లో ఉంది అనమాట. దేవుల్లో సమృద్ధి ఉంది, ఏం కొదువ లేదు. మన దేవుల్లో ప్రియులారా ఏం కొదువ లేదు. కాబట్టి మనం కోరుకోవడం తప్పు కాదు. ప్రియులారా తప్పు కాదు. క్రీస్తుతో కలిసి ప్రేమతో నింపబడిన, పరిశుద్ధతో నింపబడిన, దైవ జ్ఞానంతో నింపబడిన, పరిశుద్ధాత్మ అభిషేకంతో, శక్తితో, వాక్యంతో, ప్రియుల దేవుని యొక్క మహిమతో నింపబడిన బ్రతుకు మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దేవుడు అది అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు మనకు అది అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ప్రియులారా మన ప్రార్థన ఆలగించి జవాబు ఇచ్చే దేవుడు. కాబట్టి గొప్ప ప్రార్థనకు రిజల్ట్ ప్రియులారా ప్రార్థన అని కాదు, కానీ దానికంటే ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి ఇష్టం. మనం కొన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దొరికేది ఉంది, కొన్ని విషయాలు మనం ప్రార్థన చేయకుండా కూడా దొరికేది ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్టే మన ప్రాణం లేదంటే మన లైఫ్, ఈ భూమిలో నేను కానీ మీరు కానీ మనం పుడతారని, లేదంటే భూమిలో మనం వస్తాయని మన ఎవరైనా దాని కొరకు ప్రార్థన చేస్తారు. మనం ఎవరు ప్రార్థన చేయలేదు. నేనైతే ప్రార్థన చేయలేదు. నేను భూమిలో రావాలని నేను ప్రార్థన చేయలేదు. ఎందుకంటే అది దేవుడు చేశామన్నమాట. దేవుడు తన సంకల్పాన్ని బట్టి నన్ను పంపించాం, మిమ్మల్ని ఈ భూమికి పంపించామన్నమాట. యేసుక్రీస్తుని పంపినట్టు జీవగల దేవుడు మనల్ని కూడా ఈ భూమికి పంపించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమిలో ప్రియులారా మనం జీవగల దేవుని కలిగి, దేవునితో ఉన్న భయభక్తి కలిగి, జీవగల దేవుని యొక్క సాక్షిగా, దేవుని యొక్క పత్రులుగా, దేవుని మహిమ కొరకు నేను మీరు ఉండాలని ప్రియుల జీవగల దేవుడు ఉద్దేశంతో, ఒక మిషన్తో పంపామన్నమాట. ఉట్టిగా పంపలేదు. ఇప్పుడు నిన్ను దేవుడు ఒక ఉద్దేశంతోనే ఆ ఉద్దేశం ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం వలన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు తప్పు దారిలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అనమాట. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ గ్రంథం చదువుతున్న వారు త్రోవ తప్పిపోవడానికి కూడా అవకాశం ఉంది. బైబిల్లో దానికి ఉదాహరణ మనం చూడవచ్చు. పరిశులు శాస్త్రులు దానికి ఒక ఉదాహరణ అనమాట. యేసుక్రీస్తు జీవం ఇచ్చే దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు, మంచి కాపరిగా వచ్చాను. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే యేసుక్రీస్తు. కాబట్టి మంచి కాపరి యేసుక్రీస్తును కూడా పరిశులు శాస్త్రులు వారు అర్థం చేసుకోలేకపోయామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును ఎన్నోసారి చంపడానికి, లేదంటే యేసుక్రీస్తు విధంగా రాళ్ళు వేయడానికి మొదటి స్థాయిలో ప్రియులారా పరిశులు శాస్త్రులు ఉన్నట్టు ప్రియులారా మనం శబత్తు విషయం గురించి కానీ, కొన్ని ఆచారాల విషయం గురించి కానీ వారు మొదటి ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. వారు కూడా బైబిల్ చదివేవారు, కానీ వారు రాళ్ళేయడానికి కూడా ముందుకు వచ్చారు. కారణం ఏంటంటే వారి పరిశుద్ధాత్మలో ఆధారపడలేదు. ఇప్పుడు ప్రియులారా అందుకొరకు. కాబట్టి మనం తప్పు పెట్టకండి. బైబిల్ మంచిది, పరిశుద్ధ గ్రంథమే, కానీ పోలీసులో ఆధారపడి ప్రియులారా ఇది చదివినప్పుడు ఏమవుతుంది? వాక్యం మనకు జీవము ఆత్మలాగా మరచబడతాయి అనమాట. వాక్యం మనకు జీవము ఆత్మలాగా మరచబడాలి. వాక్యం ప్రియులారా మనకు జీవము ఆత్మలాగా మరచబడాలి. కొందరు మనం చూసినట్టే ఇదే వాక్యం ఎత్తుకొని ఇద్దరును రాయబడడానికి, అంటే ఇద్దరు మీదే కొట్టడానికి మాత్రం వాడతారని, అంటే గాయపరచబడిన వారు ఇంకా గాయపరచబడిన స్థాయిలో ఉండినట్టు కొందరు వాడతారు. కొందరు మనం చూసినట్లయితే గాయం కట్టడానికి కొరకు నిలబడతాయి. కాబట్టి ప్రియులారా మనం గాయం కట్టేవారుగా మనం ఉండాలి. ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం కొద్దిసారి మనల్ని గద్దిస్తామో, కానీ అయినప్పుడు కూడా ప్రియులారా గాయం కట్టేవారు ఉండాలి. కొందరు మనం చూసినట్లయితే వారు గద్దిస్తారేమో, లేదంటే కొడతారేమో, కానీ వారు పొదువు మాత్రం చూపిస్తారేమో, పరిష్కారం చెప్పడం లేదేమో. దానికి ఏం మేలు ప్రియులారా? పొదువు మాత్రం చూపడం కాదు, పరిష్కారం చూపాలి అనమాట. పరిష్కారం రావాలి. గాయం స్వస్థపరచబడాలి. గాయం మీకు ఉంది అని చెప్పడం కాదు, గాయం స్వస్థపరచబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు అదే కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మంచి సమరుడుగా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం చెప్తారేమో, నీకు చాలా గాయాలు ఉంది, లోతైన గాయాలు ఉంది, అదే చూసుకొని ఉంటే సరిపోలేదు. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది యేసుక్రీస్తు పరిష్కారం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు పరిష్కారం. ఎంత లోతైన గాయమైనా సరే, ఎన్ని గాయాలైనా సరే, యేసే పొందిన గాయముల చేత, యేసే పొందిన దెబ్బల చేత
హల్లెలూయా. యేసుక్రీస్తు ఆమె తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందాయి. తలలో ముళ్ళ కిరీటం, ముళ్ళు యేసుక్రీస్తు తల మీదే గుచ్చుకొని అనమాట, రక్తం కార్చబడాం. ఇప్పుడు తల నుండి అరికాలకే పూర్తిగా గాయపరచబడాం, దెబ్బలు పొందాం అనమాట. దేని కొరకు ప్రియులారా? దేని కొరకు బైబిల్ మీన్ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. 1 పేతురు 2:24 మళ్ళీ కూడా ప్రియులారా మనం చూడవచ్చు. నా కొరకు, హల్లెలూయా, నా కొరకు, మీ కొరకు మన ప్రాణములు వచ్చిన ప్రతి గాయములు స్వస్థత కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు కొందరు మనల్ని తిడతారేమో, అంటే కొందరు మాటల ద్వారా గాయపరుస్తారేమో, కొందరు అవమానపరుస్తారేమో, లేదంటే కొందరు మోసం ద్వారా, లేదంటే మాటలు పాటించలేని పరిస్థితి. ఇప్పుడు రకరకాల విధంగా గాయపరచబడిన స్థాయిలో ఒకవేళ మీరు ఉండవచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటది? ప్రభు స్వస్థపరుస్తారు. అంటే ప్రభు మందు, లేదంటే ఆ హీలింగ్ వరకు మందు ముందుగా తయారు చేసి పెట్టారనమాట. ముందుగా దేవుడు సిద్ధపరిచామన్నమాట. ఇప్పుడు మనం దేవుడు ప్రియులని మనం చూస్తే ముందుగా సిద్ధపరిచే దేవుడు, అడ్వాన్స్ ఆలోచన చేసే దేవుడు మన తండ్రి. మన జీవంగా దేవుడు మనం అడ్వాన్స్ ఆలోచన చేసే దేవుడు అనమాట. మనం చాలా సరే అనుకున్నాం, మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సిద్ధపరుస్తాడని. కాదు ప్రియులారా, మనం చూసినట్టే దేవుడు నా కొరకు, మీ కొరకు ముందుగా దేవుడు సిద్ధపరిచే తండ్రి అనమాట. మన దేవుడు ముందు చూపున్న దేవుడు అనమాట, ముందు చూపిన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన స్వస్థత కొరకు, మన విడుదల కొరకు, మన మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ముందుగా దేవుడు సిద్ధపరిచామన్నమాట. దానిలో ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి ఇచ్చిన దాన్ని బట్టి మనం చూడవచ్చు. యేసుక్రీస్తు అనమాట, తండ్రి అన్న దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చాం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని ఇచ్చాం, యేసుక్రీస్తు వచ్చి తండ్రి చిత్తం చేశాం. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పంపాము, యేసుక్రీస్తు వచ్చి తండ్రి చిత్తం చేశాం. అందుకొరకు మత్తయి సువార్తలు 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఏదైనా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ముందు మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చిన యోహాను దేవుడు పంపిస్తారు యేసుక్రీస్తువు దారి చూపడానికి, అంటే దారి సిద్ధపరచడానికి, దారి చూపడానికి కాదు, దారి సిద్ధపరచడానికి ముందుగా బాప్తిసం ఇచ్చిన యోహాను ముందుగా పంపిస్తారు దేవుడు. తర్వాత యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రసంగాలు చెప్తున్నప్పుడు మొదటి ప్రసంగం ప్రియులారా మనం చూడవచ్చు, మారు మనసు అనమాట. మారు మనసు ముందుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడాను. దేవుని రాజ్యం సమీపంగా ఉన్నాం కాబట్టి మీరందరూ మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, ఇంకా బాప్తిసం పొందాలి. వాడి బాప్తిసం ఇచ్చిన యోహాను మనం చూసినట్లయితే నీళ్ళలో బాప్తిసం ఇచ్చారు, నీళ్ళలో మునిగి బాప్తిసం. మంచిది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొందాలి. పొందలేని వారు, యేసుక్రీస్తును నమ్మిన వారు సువార్త దర్శనం పొందాలి, మారు మనసు బాప్తిసం, మునిగి బాప్తిసం పొందాలి. కానీ బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పిన అనమాట, నా వెనకే వస్తున్నవాడు నాకంటే చాలా గొప్పవాడు. కాబట్టి మనం ఏం చెప్తారు? నేనే గొప్పవాడు అని చెప్తారా మనం? దేవునికి సోదరు. కానీ దేవుడు దేని కొరకు పిలిచాం? మనల్ని మనం హైలైట్ చేయడానికి కొరకు కాదు. ఇప్పుడు ఉద్దేశం మార్త అనమాట, మనలో హెచ్చించేది దేవుడు అనమాట. కాబట్టి మనం బాధ్యత ఏంటిది? మన బాధ్యత ఏంటిది అంటే మనల్ని పిలిచిన దేవుని హెచ్చించాలి అనమాట. ఇప్పుడు బాప్తిసం ఇచ్చిన యోహాను అది చేశామన్నమాట, అంటే క్రిస్తువును హైలైట్ చేశామన్నమాట. నేను కాదు, నా వెనుకే ఒకరు వస్తున్నాడు, అంటే మసిగా క్రిస్తు, ఒకటి గొప్పవాడని చెప్పామన్నమాట. కాబట్టి మన నోటిలో మనం ఎవరు గొప్పవారమని మనం చెప్తున్నాం. మనం చాలా పేర్లు అప్పుడప్పుడు చెప్తారని. ఏ పేరు ప్రియులారా మీరు చెప్తున్నారు? ఏ పేరు మీరు మాట్లాడుతున్నారు? ఏది గొప్పది అని మీరు చెప్తున్నారు? దేవునికి స్తోత్రం. ఏది గొప్పది? కొందరికి మనం చూస్తున్నట్టే వారి పాపం కావచ్చు గొప్పగా చెప్తారు. ఈ పాపం నుండి నేను బయటపడడం చాలా సంబరస్ నుండి నేను ప్రయత్నం చేసినా కానీ బయటపడలేదు, కాబట్టి వారి మనసులో అది గొప్పదిగా మార్చబడినట్టు వారి మాట నుండి మనం కొన్ని మాట నుండి అర్థం చేసుకోవచ్చు. కొందరు ఒక ప్రియులరా మనం చూసినట్లయితే వారు చాలా సంబరస్ నుండి రోగాలు కావచ్చు, అది వారు చాలా సంబరస్ నుండి ఆ బాధ అనుభవిస్తుంది కాబట్టి వారు అబ్బో ఇది మామూలు కాదు అని వారు మాటల ద్వారా అలాగే వారు ఏకీభవిస్తారు అనమాట. కాబట్టి ప్రియులారా మన మనస్సులో, మన జీవితంలో ఏంటది ప్రియుల గొప్పదిగా మనం ఫీల్ అవుతుంది? ఏది? స్తోత్రం. కొందరు విషయంలో, కొందరి జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను కావచ్చు, సాతాను గొప్పగా చెప్తుంది అనమాట. సాతాను ఉన్నా కాబట్టి ఆశీర్వాదాలు పొందడం లేదు,
చెప్తారు కొందరు, చాలా అందరు కాదు, కొందరు. కాబట్టి ప్రియులరా, పాపాన్ని కాదు, లేదంటే సాతాన్ని కాదు, ఇంకా మనుషులను కాదు మనం గొప్పగా చెప్పాల్సినది. నా కొరకు మీ కొరకు ప్రియులరా ప్రాణం పెట్టిన ప్రియులరా యేసుక్రీస్తును మనం గొప్పగా చెప్పాలన్నమాట. యేసుక్రీస్తు మనను ప్రేమిస్తున్నట్టు, యేసుక్రీస్తు నాకు మీకు సహాయం చేస్తున్నట్టు అది ఎవరికి సాధ్యం కాదు, ఎవరు తప్పు కాదు, కానీ దేవునికే సాధ్యం. హల్లెలూయా. ఇప్పుడు జీవం గల దేవుడు మనం ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేం. ఇప్పుడు దేవుడు ప్రియులరా మనను ప్రేమించాం, దేవుడు మనను బాగు చేసాం. ఇప్పుడు ప్రియులరా స్వస్థత ఇంకా జరగద్దని కాదు, ఆల్రెడీ జరిగింది అని బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది. విడుదల ఇంకా వస్తుందని కాదు, దేవుడు అది చేస్తామన్నమాట. దానికి కొరకు కావలసిన అందరూ కూడా దేవుడు చేస్తామన్నమాట. మన మనసులో ఇంకా దేవుడు చేస్తాడు అని మనం అనుకున్నారని, కానీ బైబిల్ కింద ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుడు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు చాలా విషయాలు ప్రియులారా జరిగింది అన్నమాట. ఇప్పుడు మనం అది ఏకీభవించాలి, దానితో మనం ఏకీభవించాలి, మనం చూడాలి. అది నా కోరికే, మన కోరికే అని ప్రియులారా మనం నా కొరకే అని మనం నమ్మాలి అనమాట. మీ కొరకు అని మీరు నమ్మాలి, నమ్మి దేవుని స్తుతించుకోవాలి అనమాట. నమ్మి దేవుని స్తుతించుకోవాలి. దేవునికి స్తోత్రం. అది మీ స్వస్థత కావచ్చు, స్వస్థ యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉండదు, బై ఫెయిత్ జరిగింది అని ప్రియులారా గ్రహింపు దేవుడు అనుగ్రహించిన కనుక జరుగుతాయని కాదు, కానీ చాలాసార్లు జరుగుతాయని చెప్తారేమో, కానీ కలువరి శిలువలో యేసుక్రీస్తు ఆల్రెడీ ప్రాణం పెట్టాం. యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉందని, అది పాస్ట్ టెన్స్ అనమాట, ఫ్యూచర్ టెన్స్ కాదు, ఇంకా జరుగుతాయని కాదు, ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. అంటే దానికి అర్థం మన ఆత్మ ప్రాణ శరీరం స్వస్థత కొరకు కావలసిన అందుకుడే ముందుగా చేశామన్నమాట. ముందుగా దేవుడు సిద్ధపరిచాం, మన దేవుడు ముందుగా సిద్ధపరిచే దేవుడు. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. మన ఏమో ఇంకా చేస్తాడని మనం అనుకున్నారేమో, కానీ దేవుడు కాబట్టి మనం నిత్య జీవన కొరకు, రక్షణ కొరకు, పాపక్షమాణం కొరకు, విడుదల కొరకు, మేలు కొరకు కావలసిన అంత కూడా ప్రియులారా ప్రభువు చేశామన్నమాట. మనం చాలాసారి ఇంకా ప్రభు చేస్తాడని మనం ఇంకా వేచి ఉన్నారేమో, కానీ కలువరి శిలువలో ప్రియులారా ప్రాణం పెట్టినప్పుడు చేశాం. స్వస్థత కొరకు, ఇక దారిద్ర్యం నుండి మనం బయటపడడానికి, దారిద్ర్యంలో నేను మీరు ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. మనకు తెలుసు, మన తల్లిదండ్రులుగా మన పిల్లలు లేదంటే మన స్నేహితులు కానీ మనం ప్రేమిస్తున్న వారెవరు కూడా అందరూ మంచిగా ఉండాలని ప్రియులారా మనం కోరుతుంది అనమాట. అది ప్రేమ ఒక ఇదనమాట, ప్రేమ. హల్లెలూయా. ప్రేమతో నింపబడిన వారు, ప్రేమ కలిగిన వారు అందరూ కోరుతాయి అనమాట. ఎదుటి వ్యక్తి, లేదంటే నా వారు, నా చుట్టాలు, నా వారు, నా అన్నయ్య, లేదంటే నా తమ్ముడు, లేదంటే నా సిస్టర్, నా బ్రదర్, నా అక్క, లేదంటే నా తండ్రి, లేదంటే నా తల్లి, లేదంటే నా చెల్లె, కొడుకు, కుమారు, అంటే వారు మంచిగా ఉండాలని కోరుతాయి అనమాట. సహజంగా కోరుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తండ్రి జీవంగల దేవుడు కూడా అదే కోరుతాను అనమాట. ఇప్పుడు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు యేసుక్రీస్తు అదే కోరుతాను అనమాట. నేను మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, దాని కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. ప్రాణం పెట్టాము. ఇప్పుడు ఒక్కరు మాత్రం మనం మంచిగా ఉండాలని కోరుకోవడం లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 2వ భాగంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు మాట 2వ భాగం కాదు, మొదటి నుండి మనం చూడొచ్చు. 10వ అధ్యాయం మొదటి నుండి 10వ అధ్యాయం స్టార్టింగ్ మనం 10వ వచనంలో చూడవచ్చు. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చిందని ప్రభు చెప్పారు సాతాను గురించి. కాబట్టి సాతాను ఒక్కరు మాత్రం మనం మేలు కోరుకోవడం లేదు. అదే సాతాను మనం ఎందుకు హైలైట్ చేయాలి? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి సాతాను మనం మన నోటిలో మనం హైలైట్ చేయవద్దు, మన జీవితంలో మనం హైలైట్ చేయవద్దు అనమాట. అంటే మన మాటలు జాగ్రత్త ఉండాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన మాటలు జాగ్రత్త ఉండాలి, క్రియలు జాగ్రత్త ఉండాలి, మాటలు జాగ్రత్త ఉండాలి. కాబట్టి ప్రియులారా మన మాటలను బట్టి, లేదంటే మన క్రియలను బట్టి మన ఎవరు అని మనం బయటపడుతుంది అనమాట. కాబట్టి మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు అడుగుతున్న విషయం, బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? Does anyone want to live a life that is long and prosperous? కాబట్టి దీర్ఘాయుస్సు కలిగి మంచి సంతోషం, సమాధానంగా, నెమ్మదిగా బ్రతకాలని కోరుతున్న వారు, మంచిగా ఉండాలని కోరుతున్న వారు ఎవరైనా ఉన్నారని అడుగుతారు. కానీ అలాంటి ఉన్న వ్యక్తులు ప్రాముఖ్యంగా బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి మీరు అలా కోరుతున్న వ్యక్తి ఉంటే మీరు చేయాల్సిన విషయం, దెన్ కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ ఈవిల్
అండ్ యువర్ లిప్స్ ఫ్రమ్ టెల్లింగ్ లైస్. కాబట్టి మన 13వ దినం, కీర్తనలు 34వ అధ్యాయం 13వ దినం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోనుము. దేవునికి స్తోత్రం. కాబట్టి సాతాను హైలైట్ చేసుకోవడం కూడా మంచి విషయం కాదు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, పాపాన్ని మాత్రమే హైలైట్ చేసుకొని పరిష్కారం చెప్పకుండా ఉండే ఎట్లా ప్రియులారా. పాపాన్ని గొప్పగా చెప్తారు కొందరు, కానీ కలువరి సేవలో పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చిన యేసుక్రీస్తును చెప్పలేదంటే స్తోత్ర పరిస్థితి ఏమైపోతుంది. పాపం గొప్ప అవుతాయి కానీ పరిష్కారం రాదు. కాబట్టి పరిష్కారం ప్రియులారా మనం చెప్పేవారు ఉండాలి. ప్రతి క్రిస్తునందు ఉన్న మనం నూతన సృష్టిగా దేవుడు మార్చమనని, మన ఆత్మలో దేవుడు మనను నూతన సృష్టిగా మార్చ. కాబట్టి ప్రియులారా మనం వారు వేరే చెప్పినట్టు మనం చెప్పవద్దు. న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చిన కాబట్టి మన ఆత్మలో నుండి పరిశుద్ధాత్మకు నింపబడి ఆత్మానుసారంగా మాట్లాడుతున్న వ్యక్తులు పరిష్కారం చెప్తారనమాట. పరిష్కారం వస్తాయనమాట. ఇప్పుడు పరిష్కారం చెప్తున్నప్పుడు దానిలో తప్పకుండా క్రిస్తు ద్వారానే అది ఇస్తుంది. నా యేసుక్రీస్తు ద్వారానే పరిష్కారం. అది అర్థమైన వారిని బట్టి దేవునికి స్తోత్రం. అర్థం కాలేని వారికి అర్థం అవునట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిష్కారం క్రిస్తు అనమాట. ప్రతి సమస్యలకు పరిష్కారం యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇది ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోనము అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇదే వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ 13వ నుండి ప్రియులారా మనం చూసినట్లయితే దాదాపు ప్రియులారా మనం చూసినట్లయితే 10, 13, 14 వచనాలు, 15 వచనాలు ఆ మాటలు మొదటి పేతురు 3వ అధ్యాయము 9, 10 వచనములు ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి పేతురు 3వ అధ్యాయము 9, 10, 11, 12, 13 వచనములో ఈ మాటలు పరిశుద్ధాత్మతో నింపబడి అపొస్తలుడైన పేతురు దాన్ని రిపీట్గా సంఘం ముందు తీసుకొని వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సంఘం ముందు తీసుకొని వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే ప్రాముఖ్యమైన విషయం అన్నమాట, చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి అది తీసుకొని చూపిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మన జీవితం ప్రియులారా మనం బాగుపడాలి అంటే, లేదంటే మంచి దినములు నేను మీరు అనుభవించాలంటే ప్రాముఖ్యమైన విషయం మనం పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి బ్రతకాలి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఉండాలి, వాక్యంతో నింపబడిన వారు ఉండాలి, దేవుని ప్రేమతో నింపబడిన వారు ఉండాలి. అందుకొరకు యేసుక్రీస్తు తండ్రితో చెప్పామన్నమాట. తండ్రి దగ్గర వెళ్ళి తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కొరకు అడిగామన్నమాట. పరిశుద్ధాత్మని పంపుము అని పంపించాం. అంతే. ఆమెన్. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మని పంపించాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు 120 మంది శిష్యులు ప్రార్థన చేసుకున్నప్పుడు వారి మీదకు దిగి వచ్చాం. వారందరూ పరిశుద్ధాత్మకు నింపబడాం. వారు మనం చూడవచ్చు మొదటి సంఘం ఏర్పరచబడామన్నమాట. మొదటి సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవుని సంఘం అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు జీవంగల దేవుని సంఘం అని ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి సంఘం సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపుదల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా మీరు ఉన్నారా? లేదంటే ఏ రోజు మీరు ఉండాలి, పొందవచ్చు. తండ్రితో అడగాలి, దేవా నన్ను నింపుము. కాబట్టి మన జీవితంలో చాలా విషయాలు ఉండవచ్చు. దేవా నన్ను ఫైనాన్షియల్ గా నేను పొదువులు ఉన్నారు, లేదా అనారోగ్యంతో ఉన్నారు, లేదా నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, అందరు నన్ను తిప్పుతున్నారు, గాయపరచబడిన సార్లు ఉన్నారు, ఎవరు పట్టించుకోవడం. కాబట్టి దాని నుండి నన్ను విడిపించమని, లేదంటే నాకు ఆస్తిపాస్తులు లేదు ప్రువా, ఇలాంటి విషయం గురించి మనం ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు అని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా మీ ఆత్మతో నన్ను నింపుమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, తప్పకుండా చేయాలి. ఆ ప్రార్థనలో ఇదంతా కూడా వచ్చేస్తాయి అనమాట. దేవా మీ ఆత్మతో నన్ను కుమ్మరించు, మీ వాక్యంతో, మీ ప్రేమ జీవం దేవా మీ ఆత్మతో నన్ను కుమ్మరించుమని ప్రియులారా మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రియులు దాని కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉంటే ఏమవుతుంది? మీరు ఆత్మానుసారంగా బ్రతకడం మొదలవుతాయి అనమాట. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు దేవుడు ప్రియులారా మనం స్పిరిచువల్ బాడీ అంటే టోటల్ ఏరియా దేవుడు ప్రభావం చేస్తాడనమాట. ప్రభు ప్రభావం చేస్తాడు. హోలీ స్పిరిట్ ద్వారా దేవుడు ప్రభావం చేస్తాడు. ప్రభావం చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నా ప్రభు అని మనం ఒప్పుకున్నవారు.
యేసే మీరు నాలోకి రండి, మంచిది, యేసే మీరే నన్ను పరిపాలన చేయము మనం చెప్పాం. ఇప్పుడు ఎవరు ప్రియులారా మనల్ని ఇప్పుడు ప్రభావం చేస్తున్నాం? ఎవరు మనల్ని పరిపాలన చేస్తున్నాం? ఎవరు పరిపాలన చేస్తున్నాం? ప్రభు యేసుక్రీస్తు మనల్ని పరిపాలన చేస్తున్నామా? ఎవరు మనల్ని పరిపాలన చేస్తున్నాం? కాబట్టి మనం చూస్తున్నట్టే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 7వ అధ్యాయంలో పౌలు చెప్తున్న విషయం మనం చూడవచ్చు. పౌలు చెప్తున్నామో, అయ్యో నేను అరిష్టుడు, అంటే నన్ను పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తాడని పౌలు ఏడ్చుకున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. బాధతో చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే పాపం పౌలును పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నది పౌలు అర్థం చేసుకున్నాం అనమాట. కాబట్టి 8వ అధ్యాయంలో ప్రియులారా మనం 2వ అధ్యాయంలో చూడవచ్చు. దానికి పరిష్కారం కూడా మనం చూడవచ్చు. క్రీస్తు యేసునందు జీవమునొచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమం నుండి మరణ నియమం నుండి నన్ను విడిపించాను. ఒకటి పాపం గురించి చెప్పాం. రోమిలకు రాసిన 6వ అధ్యాయంలో మనం పాపం గురించి మనం చూడవచ్చు. ఇంకా 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి మనం చూడవచ్చు. కానీ పాపం నుండి నాకు ధర్మశాస్త్రం నుండి కూడా క్రీస్తు విడిపించారు. కాబట్టి పాపం నుండి దేవుడు తప్పకుండా ప్రియులారా విడిపిస్తాడు. ఇంకా మరణ నియమం నుండి దేవుడు విడిపిస్తాడు. అంటే దానికి అర్థం మన పరిశుద్ధంగా బ్రతైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, జీవగల దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ నింబదల ఉన్నప్పుడు ప్రియులారా వాక్యం నింబదల రెండు కావాలన్నమాట. వాక్యంతో నింపబడుతున్న ఎవరిది? ఆత్మతో నింపబడుతుంది. ఆత్మతో పరిశుద్ధాత్మ నింపదల, వాక్యం నింపదల, ఇది రెండు మనకు కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. కొందరు మనం చూసినట్టే నాకు వాక్యం చాలు అని చెప్తాను. వాక్యం కావాలి అనే పరిశుద్ధాత్మ నింపదల కూడా ఉంది అనమాట. కాబట్టి సృష్టిలో మనం అది చూడవచ్చు. ఆదికాండములో 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు జన్మములో కూడా ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టిన సమయంలో కూడా మనం చూడవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సృష్టించినప్పుడు దేవుడు అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడేమన్నమాట పరిశుద్ధాత్మ. దానితో పాటు వాక్యం కూడా పంపేయమన్నమాట. అప్పుడు ఏమవుతుంది? దేవుడు వెలుగు కలిగినా కానీ పలికినప్పుడు మాట పంపబడాం, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు వెలుగు వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు సృష్టించినట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ప్రియులారా చూడవచ్చు, దూత ద్వారా వాక్యం పంపిస్తున్నామన్నమాట. వాక్యం పంపించబడాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కన్యమరియమో ఆ వాక్యం రిసీవ్ చేశామన్నమాట. వాక్యం రిసీవ్ చేశాము, పరిశుద్ధాత్మ దేవుడు తనలో కార్యం చేశాము. అలాగే యేసుక్రీస్తు పుట్టాడు. మన జీవితంలో కూడా అదే జరిగింది. సువార్త మీద రచన పొందినప్పుడు వాక్యం మనం విన్నాం. సువార్త ద్వారా వాక్యం విన్నాము. అలా హోలీ స్పిరిట్ మనలో పనిచేసాం, కార్యం చేసి మనం మిరకల్ బర్త్ అంటే కొత్తగా మనం జన్మించామన్నమాట. అప్పటి నుండి యేసుక్రీస్తు నాలో మీలో పుట్టాం. ఆ యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నామన్నమాట. యేసుక్రీస్తు మనలో ఉన్నాం, మేము యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. అదే మన గొప్పతనం అనమాట. యేసుక్రీస్తు ఉన్నామంటే చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు అది. ఎందుకంటే సృష్టికర్తైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో ఉండడం ప్రియుల చాలా గొప్ప విషయం. అందుకొరకే బైబిల్లో రాయబడింది, అందుకొరకే ప్రియులారా మనం దేవుని కుమార్తెగా మనం మార్చబడాం. కాబట్టి మీరు ఎవరు అంటే ఇప్పుడు దేవుని కుమారుగా భూమిలో బ్రతుకుతున్నాం, దేవుని కుమార్తెగా బ్రతుకుతున్నాం అనమాట. దేవుని కుమారుగా ఉన్నాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీరు దేవుని కుమారుడు, అలాగే దేవుని కుమార్తె. అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం పుట్టామన్నమాట, జన్మించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంత్యకాలంలో నేను ప్రతి ఒక్కరు నా ఆత్మతో కుమరిస్తామని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇప్పుడు ప్రియులారా ప్రార్థన చేయాలి, దేవా మీ ఆత్మతో నన్ను నింపుము. ఆత్మ నింపుదల ఉంటే ప్రియులారా మనం మామూలు స్థాయిలో ఉండలేదన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. సంస్థను గురించి ప్రియులారా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణించామన్నమాట, నడిచామన్నమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ సంస్థల జీవితం మనం చూస్తుంటే ముందు మనం చూసినట్టే పరిశుద్ధాత్మ స్వరం ఏంది నడిచాము, కానీ మధ్యలో దారి తప్పిపోయామన్నమాట. అంటే పరిశుద్ధాత్మ స్వరం పట్టించుకోలేదు. పరిశుద్ధాత్మ స్వరం పట్టించుకోలేని వ్యక్తులు, జీవగల దేవుని స్వరం పట్టించుకోలేని వ్యక్తులు దారి తప్పిపోదు. యేసుక్రీస్తు చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వినాలి, వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు చెప్పారు, నేనే మార్గం, నా స్వరం వినాలి. మీరు పరలోకంలో మీరు చేర్చబడాలి అంటే యేసయ్య రాకడలో మనం ఎత్తపడాలి అంటే పరిశుద్ధాత్మ స్వరం విని మనం బ్రతకాలి.
యేసయ్య స్వరం విని మనం బ్రతకాలి. అల్లెలు అనేక స్వరాలు మనం వింటున్న స్థాయిలో మనం ఉన్నారేమో, అనేక స్వరాలు మనకు వినిపిస్తుందేమో. మనం గమనించలేస్తే చాలా స్వరాలు వినబడుతుంది. ఇప్పుడు నా మాటలు మీరు వింటున్నారు, కానీ దానితో పాటు చాలా స్వరాలు కూడా మనం గమనించలేస్తే చిన్నది కానీ పెద్ద కానీ చాలా స్వరాలు కూడా మధ్యలో వస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరం, కాబట్టి చాలా స్వరాలు ప్రియులారా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దాని మధ్యలో దేవుని కుమార్తెగా ఉన్న మనం జీవం గల దేవుని స్వరం క్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా స్వరాలు ఉన్నాయి, కానీ దాని మధ్యలో ఒక దేవుని కుమార్తెగా దేవుని స్వరం మనం అది పొందుకోవాలి, అది అర్థం చేసుకొని మనం ముందుకు నడవాలి అనమాట. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు, అన్యుల స్వరం వినొద్దు అనమాట. అన్యుల స్వరం అంటే సాతాను స్వరం అనమాట. సాతాను స్వరం వినొద్దు అని ప్రియులారా యేసుక్రీస్తు నేర్పించారు. కాబట్టి ఆదికాండంలో మనం చూడవచ్చు, 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, దేవుడు ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకమైన పని హవ్వ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తర్వాత ఆదాము కూడా దేవుని స్వరం వినాలి, దాన్ని ఫాలో చేయాలన్నమాట. దేవుని స్వరం వినాలి, దాన్ని ఫాలో చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం ఉంటే దేవుని స్వరం వినే కృప దేవుడు తప్పకుండా మనకు అది అనుగ్రహించబడితే హోలీ స్పిరిట్ అంటే దేవుని స్వరం విని ముందుకు నడవాలి. ఒకటి హవ్వ గాని ఆదాము గాని ఆ విషయంలో తప్పిపోయాం. దాని యొక్క నష్టం ఇప్పుడు కూడా ప్రియులారా మానవులు దాని యొక్క ఇబ్బంది ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం అనమాట. దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క కాన్సిక్వెన్స్, దాని యొక్క ఫలితం ఇంకా మనం అనుభవిస్తున్నాము. యేసుక్రీస్తు కల్వరి శిలువలో తండ్రికి లోబడాం. కల్వరి శిలువలో తండ్రికి. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 19 వచనంలో మనం చూడవచ్చు. 5వ అధ్యాయం 19 వచనంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు తండ్రికి లోబడామన్నమాట, పూర్తిగా లోబడాం. కాబట్టి అది మనం ఆ సువార్త మనం నమ్మామన్నమాట. యేసుక్రీస్తు సువార్త అంటే యేసుక్రీస్తు తండ్రికి లోబడిన విషయం అనమాట. తండ్రికి యేసుక్రీస్తు లోబడాం. బ్యాడ్ న్యూస్ అప్పుడు మనం అర్థం చేస్తాం. బ్యాడ్ న్యూస్ అంటే మనం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. బ్యాడ్ న్యూస్ ఏంటిది అంటే తండ్రిన దేవునికి లోబడలేని పరిస్థితి. తండ్రిన దేవునికి హవ్వ లోబడలేదు, ఆదాము కూడా లోబడలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటిది ప్రియులారా, తండ్రిన దేవునికి యేసుక్రీస్తు లోబడాం. లోబడిన కాబట్టి ప్రాణం పెట్టాం, ఏదైనా ప్రాణం పెట్టలేదు. కాబట్టి యేసుక్రీస్తు లోబడాం, ప్రాణం పెట్టాం అనమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు లోబడి ప్రాణం పెట్టాం, లోబడి. కాబట్టి అందుకొరకే ప్రియులారా యేసుక్రీస్తుకు విధేయత నేను మీరు సువార్త విన్నప్పుడు అక్సెప్ట్ చేశాం. అవును, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, యేసుక్రీస్తు తండ్రికి లోబడాం, అది నా కొరకే అది మనం దర్శించాలి, మనందరం అంగీకరించిన వారు. కాబట్టి అలాగే మనం అంగీకరించినప్పుడు దేవుని కుమార్తెగా మనం మార్చబడాం అనమాట. దేవుని కుమారుగా మనం మార్చబడాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కుమార్తె మార్చబడిన వ్యక్తులుగా ఉన్న మనం బ్రతినంత కాలం అంటే ఎండు వస్తాయని మనకు అనిపిస్తుంది. నో, మరణం అంటే ప్రియులారా ఎండు కాదు. దేవుని కుమార్తెకు మరణం ఎండు కాదు. ఎందుకంటే మన జీవం గల దేవుడు మరణాన్ని జయించామన్నమాట. మనం చాలాసారి మరణం అనే మాటలు విన్నప్పుడే మనకు భయం వస్తేమో సహజంగా వస్తాయి. కానీ ఎందుకంటే మనం అలాగే, కాబట్టి మరణం ప్రియులారా మన ఎందు కాదు, చివరి కాదు. స్తోత్రం. కాబట్టి అందుకొరకే పౌలు అది గ్రహించామన్నమాట. అపోస్తలుడైన పౌలు అది గ్రహించామని, పరిశుద్ధాత్మలో గ్రహించాం. అందుకొరకే పౌలు చెప్తున్నామన్నమాట, నేను బ్రదర్లైతే క్రీస్తు కొరకు, చావు అనే మాట రాయబడింది. అంటే క్రీస్తుని నిద్రించడం, అది కూడా నాకు లాభం, అంటే నాకు మేలు అనమాట, ప్రాఫిట్ అనమాట, నష్టం కాదు. కాబట్టి మరణం ప్రియులారా నా ఎండు కాదు, మీ ఎండు కాదు. కాబట్టి ఈ విషయంలో కావచ్చు సాతాను దావీదును గోలియాతు సవాల్ చేస్తున్నట్టు సాతాను ఈ కాలంలో కూడా చాలాసారి మరణం అనే మాట తీసుకొని వచ్చి భయం తీసుకొని పెడతారేమో. నేను అది చేస్తాం, ఇది చేస్తాం, లేదంటే మీ ప్రాణం కూడా తీసివేస్తాం, ఇలాంటి ఉన్న మాటలు వినిపించి ఏం చేస్తాడు, సంఘ బిడ్డలను ముందుకు వెళ్లకుండా పార్లైజ్ చేయడం సాతాను ఒక ట్రిక్ అనమాట, తొందరం అనమాట. పార్లైజ్ చేస్తే అనమాట. బైబిల్ ఎంత మనకు నేర్పిస్తే ఫియర్ మనల్ని పార్లైజ్ చేస్తే అనమాట. పార్లైజ్ అంటే పక్షవాదం ఇచ్చినట్టు, కదలకుండా చేస్తే అనమాట. దేవుని చిత్తం ఏంటది, దేవుని స్వరమేని మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఫియర్ స్పిరిట్ ఏం చేస్తారంటే ప్రియులారా మనం ముందుకు వెళ్లకుండా, ఏం చేయకుండా అక్కడ ఆపేస్తే అనమాట.
కాబట్టి ప్రియులారా భక్తులు ఆమె చెప్తున్న ఒక మాట ఉంది, కీర్తనలు 34 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 34 అధ్యాయంలో ప్రియులారా ఆ మాట మనం చూడవచ్చు. నన్ను దేవుడు ప్రతి భయం నుండి నన్ను విడిపించామని భక్తులు చెప్పిన మాట ప్రియులారా మనం చూడవచ్చు. 4 ఐ ప్రేయర్ టు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ, హీ ఫ్రీడ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. ఆల్ మై ఫియర్స్ లో ఈ మరణ భయం కూడా ఉంది అనమాట. ప్రాణ భయం ఉంది, రోగ భయం ఉంది, భవిష్యత్తు గురించిన భయం ఉంది, తిరస్కార భయం ఉంది, మనిషి భయం ఉంది, చీకటి భయం ఉంది, శాతం గురించిన భయం ఉంది. కాబట్టి ఐ ప్రేయర్ టు ద లార్డ్, నేను దేవునితో ప్రార్థన చేశాం. అండ్ హీ ఆన్సర్డ్ మీ, దేవుడు నాకు జవాబిచ్చాం. హీ ఫ్రీడ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు విడిపిస్తాడు. ప్రియులారా మీకు ఏ బైబిల్లో రాయబడింది ఫియర్, దాని వెనక దురాత్మలు పనిచేస్తాయి అనమాట. కాబట్టి దేవునితోనే భయభక్తి తేడా ఉంది. సాతాన్ ప్రాణంలో మనసులో తీసుకొని వచ్చే భయం తేడా ఉంది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మనం చూసినట్లయితే సాతాన్ సంఘాన్ని సవాల్ చేస్తుంది. గోలియాతు దావీదును గోలియాతు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను సవాల్ చేశాడు. దానిలో మనం సౌలందు కూడా ఆ కాలంలో ఉన్న పాత నిబంధనలో ఉన్న సౌలు మనం చూసినట్లయితే భయపడినట్టు మనం చూడవచ్చు. అంటే సాతాను ఒక ట్రిక్ పని చేస్తున్నట్టు మనం చూడవచ్చు. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడినట్టు మనం చూడవచ్చు. కానీ సమూయేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన దావీదు మాత్రం భయపడలేదన్నమాట. అందుకొరకు యేసు కూడా చెప్పారు, పరిశుద్ధాత్మ నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వేచి ఉండాలి, యెరూషలేములో వేచి ఉండాలి, మేడగది అనుభవాలు ఉండాలి అనమాట. సమయం గడపాలి. యేసయ్య దేవా మీ ఆత్మతో నన్ను నింపుము, కుమ్మరించుము, లేదంటే అక్కడ సమయం గడపాలి అంతే. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వెళ్ళము అని పురుగు చెప్తాను. కాబట్టి సమయం గడుపము, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వెళ్ళాలి అనమాట. దానికి ముందు కొందరు వెళతారని దెబ్బపడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం వెళ్ళొద్దని కాదు, వెళ్ళాలి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడడం, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఒక్కరోజు కాదు, ఏదో ఒక రోజు అని కాదు, ప్రతిరోజు ప్రియులారా మనం కోరుకోవాలి. దేవా మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము, పోలీసు నన్ను మాట్లాడము, నన్ను నడిపించుము అని నిజంగా రియల్గా మనం ప్రార్థన చేయాలి. నిజంగా ప్రార్థన చేయడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మతోడు మాట్లాడుతున్నప్పుడు, ప్రేరణ ఇస్తున్నప్పుడు దానికి మనం లోబడాలి. లేదంటే ఆ స్వరాన్ని బట్టి మనం ఏం మేలు ప్రియులారా. దేవుడు మాట్లాడాం కానీ దేవునికి లోబడలేదు అంటే, ఆ మాటలు మనం విన్నామంటే దానికి ఏముంది? మాటలు వినడం మంచిది, దేవుని మాటలు వినడం మంచిది, కానీ మనం లోబడలేదు అంటే రిజల్ట్ రాదు. ఇప్పుడు యేసుక్రీస్తులో ప్రియులారా మనం చూడొచ్చు, వినడం మాత్రం కాదు, వింటున్నారు కానీ లోబడుతున్నామన్నమాట. వింటున్నారు కాబట్టి రెండు జరగాలి అనమాట. వినాలి, లోబడాలి. అప్పుడు క్రిస్తువుని మనం వెంబడిస్తున్నాం. ఇప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, పేతురు చెప్తున్న మాట ప్రియులారా, పేతురు చెప్తున్న మాట అంటే మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ అంటే మనం క్రిస్తు ఒక అడుగు జాడలో మనం నడిచేవారు ఉండాలి. క్రిస్తు ఒక అడుగు జాడలో నడపడం అంటే ఏంటిది ప్రియులారా? దేవుని స్వరం వినడం, లోబడడం, అలాగే క్రిస్తుతో కలిసి బ్రతకడం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం. అదే ప్రియులారా మన జీవగల దేవునికి ఇష్టమైన మాట. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది, చాలా ఇష్టం అనమాట. వినడం ఇష్టం, కానీ దీన్ని లోబడడం ఇంకా ఇష్టం అనమాట. దీన్ని లోబడే వారు ఉంటే దేవునికి చాలా ఇష్టం. అందుకొరకే ప్రియులారా మనం చూడవచ్చు 2 కొరింథీయులు 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సనగొద్దు బలవంతం కాక సంతోషంతో ఇచ్చేవారు దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. సంతోషం ఇచ్చేవారు దేవుడు ప్రేమిస్తున్నాం. ఎందుకంటే అది దేవుని ఒక క్యారెక్టర్ అనమాట. సంతోషంతో ఇచ్చేది దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, సంతోషంతో ప్రియులారా దేవుడు నా కొరకు మీ కొరకు ఇచ్చామన్నమాట. సంతోషంతో, బాధతో కాదు, సంతోషంతో ఇచ్చామన్నమాట. తండ్రిని దేవుడు శ్రేష్టమైన ఇచ్చాం, మామూలు కాదు. మనం చాలాసార్లు ఇచ్చినప్పుడు పనికిరానిది, లేదంటే ఇంకా మనకు అవసరం లేనిది మనం ఇస్తారని, అవసరం లేనిది, పనికిరానిది, పాతది, అలాగే మనం కొన్నిసార్లు ఇస్తారని. కానీ దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే శ్రేష్టమైన ఇచ్చామన్నమాట. తన కుమార్ని ఇచ్చేసారు, అంటే కుమార్ని ఇచ్చామన్నమాట. అది ప్రేమ అనమాట. అంటే మన దేవుడు, తండ్రి దేవుడు ప్రేమాపూర్ణుడు. మన పాట పడదాం, ప్రేమాపూర్ణుడు. ఇప్పుడు ప్రేమాపూర్ణుడు దేవుడు కుమార్ని ఇచ్చామన్నమాట. కుమార్ని ఇచ్చాం కాబట్టి అందుకొరగా ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి మనం ఇచ్చిన వారుగా మనం ఉంటే తండ్రి
ప్రేమిస్తాను అనమాట అలాంటి వారు. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె నా అలాగే అని తండ్రికి తెలుసు అనమాట. అందుకని ప్రేమతో నింపబడిన వారు ఎక్కువ ఫలిస్తారు అనమాట, తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమతో, వాక్యంతో, ఆత్మతో నింపబడుతున్న వారు ఎక్కువ ఫలిస్తారు అనమాట. దానిలో ఒక వ్యక్తి, మన ఉదాహరణ మనం చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు మనం చూడవచ్చు. నేను మీ అందరికంటే ఎక్కువ నేను కష్టపడాను, నేను ఎక్కువ అధ్వానించాను. ఆమేన్. కారణం ఏంటిది అంటే దేవుని ప్రేమతో నింపబడామన్నమాట. దేవుని వాక్యంతో, ఆత్మతో ఎక్కువ నింపబడాం, ఎక్కువ ఫలిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా, మీరు అధికంగా ఫలించాలంటే, మనం అధికంగా ఫలించాలంటే, అధికంగా వాడబడాలి అంటే ప్రియులారా, మనం ఆత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, దేవుని ప్రేమతో. అంటే దేవుని ప్రేమకు మనం అడిక్ట్ ఉండాలి అన్నమాట. దేవుని ప్రేమకు బానిస ఉండాలి, దేవుని ప్రేమతో, వాక్యానికి మనం బానిస ఉండాలి, క్రిస్తువుకు మనం బానిసలో ఉండాలి. క్రిస్తు ఒక ప్రభావం అంటే యేసుక్రీస్తు మనం ప్రాణం శరీరం, ఆత్మ ప్రాణ శరీరం అందు కూడా క్రిస్తు ప్రభావం చేస్తున్నప్పుడు వారే ఎక్కువ ఫలిస్తారు అనమాట. కాబట్టి ఒకవేళ కొందరు చెప్పారేమో మీ గురించి, మీరు ఇంకా ఫలించలేదు, మీరు పనికిరాని వ్యక్తి, ఈయన వేస్ట్ అని చెప్పారని, అదంతా కూడా ఆ మాటలంతా కూడా తొలిపోయినాక. కాబట్టి మనం క్రిస్తుతో కలిసి బ్రతున్నప్పుడు, ఆత్మతో, వాక్యంతో నింపబడి బ్రతున్నప్పుడు ఫలిస్తాయి అనమాట. దానికి వయసు కూడా తేడా లేదు, ఎంత వయసు వచ్చినా ఫలిస్తాయి అనమాట. ఒక అంకుల్ నేను చూసే పోయిన వారం నేను మాట్లాడాను. అంకుల్ ఇప్పుడు కూడా దాదాపు 70 వయసు కంటే ఎక్కువైంది. ఇప్పుడు కూడా ఆయన ఫలిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆయన చాలా ఫలిస్తున్నాం, ఇప్పుడు కూడా ఆయన కష్టపడుతున్నాం, ఇప్పుడు కూడా ఆయన వర్క్ చేస్తున్నాం అనమాట. అనేకులకు సహాయపడుతున్న వ్యక్తి. ఎందుకంటే ఆయన వయసు వచ్చింది కానీ వయసు ఆయన చేస్తున్న పనిని ఆపడం లేదనమాట. ఎందుకంటే ఆయనలో క్రిస్తు ఉన్నాడు, క్రిస్తువుని ఆయన ప్రేమిస్తున్నాం, వాక్యం నాటబడాం, అందువరకు ఫలిస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం నాటబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మనం ఫలిస్తుంది, ఎక్కువ ఫలిస్తుంది అనమాట. స్తోత్రం, ఎక్కువ ఫలిస్తుంది. ఇప్పుడు యేసునామములో మీరందరూ యేసునామములో 100 ఫలించినాక 30 కాదు 60 కాదు, యేసునామములో 100 ఫలించినాక ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. బట్ క్రిస్తు తన దేవుడు క్రిస్తువును అనుగ్రహించామంటే గొప్ప జవాబు అనమాట. క్రిస్తువుల ప్రియులారా మనకు విడుదల ఉంది, మేలు ఉంది. ఇప్పుడు దేశమేడు బాధపడే అవసరం లేదు. అందుకొరకు బైబిల్ నేర్పిస్తుంది, దేని గురించి బాధపడకండి. ఒకవేళ ఏదైనా బాధ ఉన్నా కానీ అలాగే మనం ఏం చేసుకోవాలి, నూతన నిబంధన కాలంలో ఉన్న మనం యేసునామములో తండ్రితో చెప్పాలి. అప్పుడు దేవుడు గొప్ప సమాధానం ఇస్తాడు మీ హృదయంలో. సమాధానం మాత్రం కాదు, జవాబు కూడా ఇస్తాడు. తగిన సమయంలో దేవుడు జవాబు ఇస్తాడు. కాబట్టి అనేక విషయానికి దేవుడు జవాబు ఇచ్చాడు, ఇంకా కొన్ని విషయాలకి దానికి కూడా దేవుడు జవాబు ఇస్తాడు. కాబట్టి మనం వేచి ఉండాలి ఇప్పుడు ఇలా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జీవం గల దేవునిలో ఆధారపడుతున్న వారు ఎన్నడూ సిగ్గపడడం లేదనమాట. దేవుడు అది ఒప్పుకోలేదు. ఏ విషయంలో కూడా సింహ పిల్లలు లేమి గలవై ఆగలేగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు అని రాయబడింది. చూడండి, ఏ మేలు అంటే దానిలో అన్ని మేలు ఉన్నాయన్నమాట. ఏ మేలు పొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. కీర్తనలు 34:10 రాయబడింది. Even strong young lions sometimes go hungry, but those who trust in the Lord will lack no good thing. ఇప్పుడు మంచి విషయంలో మీరు తక్కువ స్థాయిలో ఉండలేదన్నమాట. దేవుడు అది ఒప్పుకోలేదు. ఎందుకంటే జీవం కన్నా దేవునికి మీరు చోటించారు. దేవుని ఆధారపడుతున్న మీ కొరకు జీవం కన్నా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మీరు బాధపడవద్దు, దుఃఖంతో ఉండవద్దు, నిరాశతో ఉండవద్దు. చాలాసారి మనం లోపల దుఃఖమే, నిరాశే, బాధే దేవుని చిత్తానికి అడ్డుపడతాయి అనమాట. దుఃఖం, నిరాశ, బాధలు, అవిశ్వాసం, అనుమానాలు, ఫియర్ అందుకూడే దేవుని చిత్తం జరగకుండా అడ్డుపడతాయి అనమాట. ఇప్పుడు దాన్ని యేసుని రిజెక్ట్ చేయాలి. దుఃఖం, నిరాశ, బాధలు వెళ్ళిపోయినాక పరువునందు ఆనందించుడి బైబిల్ రాయబడింది. అది దేవుని చిత్తం తీసుకొని వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ ప్రవహిస్తుంది, అద్భుతం, ఆశ్చర్యకారి మిరకలు జరుగుతాయి అనమాట. కానీ దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ కానీ దేవుని చిత్తాన్ని అడ్డుపడతాయి అనమాట. అది ఒక బైబిల్లో రాయబడి దేని గురించి చింతించకండి. కాబట్టి మనం అంటే మన బాధతో ఉన్నామంటే అది కూడా పాపం అన్నమాట. మన ఫియర్ తో భయపడుతున్న వ్యక్తిగా ఎల్లప్పుడు ఉండే అది కూడా మనం పాపం చేస్తున్నట్టు అవుతుంది అనమాట. భయపడకుండా దేవుడు అయిపోయారు. ఇప్పుడు మనం ఊరికే భయపడుతున్నామంటే అది కూడా పాపం చేస్తున్నట్టే. మనకుండా నరకత చేసేది పాపం, అది కూడా పాపమే. అది నేను చేయడం లేదు కదా. కాబట్టి భయపడుతున్నామంటే మన ఊకే టెన్షన్ తో మనం ఉన్నామంటే అది కూడా దేవుని దృష్టిలో పాపం చేస్తున్నట్టే. ఎందుకంటే దేవుడు అయిపోయారు, దేని గురించి చింతించకండి అని దేవుడు అయిపోయారు, భయపడుకోమని దేవుడు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి దేవుడు విడిపించామన్నమాట. భయం నుండి దేవుడు విడిపించే దేవుడు, పాప నియమం నుండి విడిపించే దేవుడు మన దేవుడు, మరణ నియమం నుండి విడిపించే దేవుడు, దుఃఖం, నిరాశ నుండి దేవుడు విడిపించే దేవుడు. కాబట్టి జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ప్రియులారా నాకు మీకు జవాబు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం
పరిశుద్ధాత్మ దింపబడి వాక్యానుసరంగా ప్రియులారా బ్రతుకుదాం. కాబట్టి మీకు దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక, సమృద్ధి అనుభవం దేవుడు ఆమె అనుభవించినాక, మీరు యేసు అనేకలకు దీవెనకరంగా ఉంటున్నాక, ఇప్పుడు ఈ రోజు ఉన్న దీవెన కాదు రేపు ఇంకా మనం ప్రతిరోజు ఆమె ఎదుర్కొన్న కూడా ఇంకా దీవెనకరంగా ఉంటున్నాక, అదే మహిమ నుండి అధిక మహిమ నుండి అభిమాన. ఇప్పుడు మనం అలాగే ఉండాలి ఎప్పుడైనా. కాబట్టి మనం ఫేత్ఫుల్గా ప్రభుత్వం కలిసి బ్రతుకుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి పిల్లల మనం బ్రతుకుదాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు సర్వస్థితి ముందు సర్వజ్ఞాని గొప్ప దేవుడు తండ్రి. వాక్యం దాన్ని మాట్లాడుతున్నాడు. వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి గొప్ప విశ్వాసం తండ్రి మీరు అనుగ్రహించండి దేవా. సుధీస్తున్నాం తండ్రి. దవా ఏసే మీకు ఆరాధన తండ్రి. సుధీస్తున్నాం తండ్రి. వారి సమస్యలు ప్రభు మీద ఎరిగిన దేవుడు తండ్రి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఆత్మధేయంగా బలపరచండి. ప్రాణం దేవా స్వస్థపరచుందండి. ప్రాణగాలి పడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ ఏసమని వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దవా మీ సమాధానం దేమో, ఓదార్పు దేమో, నెమ్మదేమో తండ్రి. మీ సంతోషంతో కుమరిస్తుందండి. ప్రాణాన్ని బలపరుస్తుందండి. మీ ప్రేమతో కుమరిస్తుందండి. జీవంతో మహిమతో కుమరిస్తుందండి. దవా చక్కని ఆరోగ్య ప్రతి ఒక్కరికి దవా దయమొత్తండి. చక్కని చూపు దయమొత్తండి. ఈశ్వర తొందరగా అడుగుతాను. తల్లి నుండి అరకాలకు అన్ని అవేలు దినేమో చేసి ఇప్పుడు నార్మల్ పని చేయనా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ ఫిల్ దేవా మీ ఆత్మతో కుమ్మిరిస్తుందండి. దేవా నన్ను ఆత్మతో ఆమె దేవా నింపుమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరును దేవా ఇప్పుడే కుమ్మిరించమండి. అంత్యకాలంలో ప్రతి ఒక్కరు నా ఆత్మతో కుమ్మిరిస్తామని వాగ్దానం చేస్తున్నా. మా గొప్ప దేవా ఇప్పుడే నింపముతండి. ఏసే నింపముతండి. ప్రతి ఒక్కరిని దేవా మీ ఆత్మతో కుమ్మిరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమతో నింపముతండి. జీవంతో మహిమతో అదేంగా కుమ్మిరించమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరు యేసులో దూరం ఫలించినాక తండ్రి. ఫలించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే రాబా కరబిన సూర్యుడు కొరబిడై బలహీనత బలంగా మరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ సిక్కబక రాధన కరబిన సూర్యుడు కొరబిడై అభావధికారులు యేసు లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దవా మీ స్వరం క్లియర్ గా వినబడే కృపతో నింపము తండ్రి. ఇలాగే తండ్రి దవా మీ స్వరం వినడం మాత్రంగా తండ్రి స్వరానికి లోబడే కృప కూడా తండ్రి. దేశమ్మ తండ్రి దానికి వ్యతిరేకంగా అడ్డుపడుతున్న అవిధేయత తెరవాడు స్పిరిట్ యేసు మళ్ళీ పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి మీ విధేయత ఆత్మతో కుమ్మిరిస్తుందండి. ఓహే డాబా కరబిన సూర్యుడు కోరిబిడే విధేయతలు అనదిన బెదైనట్టు పోలీస్ సహాయం చేయమవుతండి. ఓహే డాబా కర ఐ మీన్ బల నమ్మకమైన దాసులు అని పిలుపు మీ నుండి పొందే కృపాదేవా దయమవుతండి. ఈయన నా ప్రియ కుమారుడని క్రిస్తు గురించి చెప్పితండి. ఆమె చెప్పినట్టు ఈయనలు నేను ఆనందిస్తున్నామని చెప్పినట్టు పురువ తండ్రి. ఓహే డాబా కరబిన సుగోడు కోరిబిన సుగోడు కోరిబిన సుగోడు కోరిబిడే అలగబిన సుగోడు కోరిబిడే తండ్రి. దేవా సిహారదే నా ప్రియ కుమార్తె అని తండ్రి మీరు మా గురించి మాట్లాడే కృప తండ్రి మాకు దవా దయమతండి. అలాంటి ఆత్మీయ మాకు దయమతండి. హోలీ స్పిరిట్ నేర్పించుందండి. కృప దయమతండి. బలపరుస్తుందండి. ప్రభావ మీ చిత్తం చేసండి బలపరుచుందండి. అల్గబన సిహారాధన దవా సికబక రాధన హెలబకరబిన సువరు కురబిదే బలమైన అభిషేకంతో ఇప్పుడే కుమ్మిరించుందండి. ప్రతి విషయానికి ప్రతి ప్రార్థనకు వేషముల జవాబు వచ్చినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దానికి విధమైన అభావధికారులు కాడిలో దనేమో చేసిపడే లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేశములు దేవా బలమైన దూదలు పనిచేనా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవా ప్రార్థనకు జవాబు వచ్చినాక అతను నలుబోదాలు ఆశ్చర్యకారులు మెరకలు వారి జీవితంలో ఇప్పుడే దనేమో చేసి తెరనా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు తన ప్రార్థనకు జవాబు పొందిన వారందరూ కృతజ్ఞ కలిగిన వారుగా సుధించేవారుగా ఆరాధించేవారుగా మేము ప్రేమించేవారు లోతైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరును ఈ నా మహిమార్థంగా ప్రతి కృపాదేవా దయమవుతండి. రక్తంగా దాపిస్తున్నాం. అలాగే మీరు అక్కడ ఎత్తబడిన గుంపులు ఉండే కృపదయము ఇప్పుడు వచ్చిన వారందరినీ దీవిస్తున్నాం. రక్తంగా అభయిస్తున్నాం. యేసు అమలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.